నెల్లూరు బాలాజీనగర్లోని సాయి దర్బార్ అద్దాల మందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు, మదీనా వాచ్ గ్రూప్ చైర్మన్ షేక్ ఇంతియాజ్ పాల్గొన్నారు. ఈ పవిత్రమైన కళ్యాణ ఘట్టానికి అవసరమైన పట్టుపంచ, టవల్స్, చీర, గాజులు మరియు టెంకాయ తదితర కళ్యాణ వస్తువులను ఆయన స్వయంగా సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. సీతారాముల వారిని, సాయినాథుణ్ణి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సమాజంలో ప్రజలందరూ సోదరభావంతో, ఐకమత్యంతో ఉండాలన్నదే నా ఆకాంక్ష అన్నారు. పండుగలు, దైవ కార్యాలు మనందరం ఒకే కుటుంబం అనే భావనను పెంపొందిస్తాయని చెప్పారు. హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా ఇలాంటి పవిత్ర కార్యక్రమాల్లో అందరం కలిసిమెలిసి పాల్గొనడం మన గొప్ప సంస్కృతికి, మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాలాజీనగర్ లో అద్దాల సాయిబాబా మందిరంకి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఏదైతే పండుగ మనకు శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అవినీతి మనం అందరూ కలిసిమెలిసి ఉండాలా అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తుంటాను. ఇక్కడ వీళ్ళతో ఎందుకంటే మన హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి ఉంటే చాలా సంతోషంగా, అదే నేను ప్రతిసారి అదే చెప్తుంటాను. ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాబా గారే పిలిపించారు, నేను స్వయంగా వచ్చిందేం కాదు. ఇక్కడ రావడం అంటే బాబా గారు ఆశీర్వాదంతో వచ్చాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మొత్తం బట్టలు పెట్టి దానికి కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం కూడా మొత్తం జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. ఆ బాబా గారు ఆశీర్వాదం అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉండే పెద్దలందరికీ ఒకసారి అందరికి ధన్యవాదాలు కోరుకుంటూ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. జన్మదిన శుభాకాంక్షలు. 3 దశాబ్దాల రాజకీయ చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించి జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన అపర రాజకీయ చాణక్యుడు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కుంకాల శ్రీనివాసులు, చెముడుగుంట టీడీపీ నాయకులు, దొడ్ల అశోక్ కుమార్, చెముడుగుంట టీడీపీ నాయకులు.